వాలంటీర్లతోనే పని చేయించారు. అదే ఉన్న 1,50,000 మంది ఎంత ఉన్నారు వాళ్ళతో. సచివాలయ సిబ్బంది ఒక్కళ్ళ వల్ల కాలది కాదు కూడా. వాలంటీర్లంది వాడారు, అవుట్ సోర్సింగ్ ఇతర సెక్షన్స్ అన్ని వాడారు. పైకి ఆ మాట చెప్పినా కూడా ఆశా వర్కర్ని కూడా వాడారు, అన్ని వర్గాల్ని వాడారు. ఇప్పుడు అట్లాగే రేపటి నుంచి ప్రతి నెల అట్లా చేయాలంటే ఆ వారం రోజులు పని అంతా వదిలేయాల్సిందిగా 2 రోజులు 3 రోజులు. కానీ అలా ఎన్నాళ్ళు చేస్తారు. రెండోది వాలంటీర్ పని ఉట్టి పెన్షన్ ఇవ్వడం కాదే, బోల్డ్ అని ఉన్నాయి. అవి గ్రౌండ్ లెవెల్లో సేవలు అందవే, సర్టిఫికెట్, వేరే వేరే బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేయడం, అవన్నీ ఏం చేయాలి? ఇంటి పన్నులు కట్టించడం దగ్గర నుంచి, కరెంట్ బిల్లులు కట్టించడం దగ్గర నుంచి అన్ని వాళ్లే చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పనులన్నీ ఆయా డిపార్ట్మెంట్లో చేస్తారా? వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వచ్చి చేయగలుగుతారా? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి హౌస్ ట్యాక్స్ కట్టండి అని అడిగి చేయిస్తారా? లేకపోతే కరెంట్ బిల్లు వచ్చి చేయించుతారా? లేదు, ఈ ఇతర సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్, ప్రాపర్టీ సర్టిఫికెట్, ఏయో రకరకాల సర్టిఫికెట్లు ఉన్నాయి, అవి ఇప్పిస్తారా? ఇంటికి తెచ్చిస్తారా? ఇయ్యరు కదా. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని చేయమంటే కనుక వాళ్ళు రేపు పొద్దున్న 4 రోజులు పోయాక ఇవాళ ఏదో జగన్ మీద కోపంతో వాళ్ళందరూ ఇటు ఉండొచ్చు, కానీ రేపు పొద్దున్న ఈ పనులన్నీ వాళ్ళ మీద భారం పెట్టమనండి, వాళ్ళు దానికి వ్యతిరేక ఉద్యమాలు బిగిన్ చేస్తారు 4 రోజులు పోతే. ఇప్పుడు మొన్నంటే తెల్లారుజాము నుంచి బిగిన్ చేసి రాత్రి దాకా చేయమన్నారు, చేశారు. ప్రతి నెల చేయమని చెప్పండి, మాకేంటి ఈ వారం అంటారు వాళ్ళు. పొద్దున్నే వచ్చి రాత్రి దాకా మాకేం పని అంటారు. మేము 6 to 9 to 10 చేస్తాం, 9 to 6 చేస్తాం, లేదా 10 to 5 చేస్తాం అంటారు. అది కాదు అనడానికి లేదు. కోర్టుకు వెళ్తే కనుక కోర్టు కూడా నువ్వు ఆ టైమింగ్లు ఎట్టా అంటావు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఒక నెల అంటే సరే ప్రయోగాత్మక వాళ్ళు కూడా ఊరుకుంటారు. 2-3 నెలలు అట్లాగే కనుక చెప్పారనుకోండి, ఊరుకోదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఒక వ్యవస్థని తీసి అవతల పడేసి ఇంకోటి సచివాలయ వ్యవస్థ తీసేస్తే ఇంకా సర్వీస్ ఎక్కడ? మళ్ళీ పాత రోజులకి, మళ్ళీ పంచాయతీ ఆఫీసులకు తీసుకెళ్ళడానికి ప్రజలు ఒప్పుకుంటారా? ఇది చంద్రబాబు గారికి ఉన్న కన్ఫ్యూజన్. అందుకని ఆయన పార్టీ నాయకులు ఒత్తిడి ప్రకారం అయితే జగన్ ముద్రలన్నీ చెరిపేయాలని అనుకుంటున్నారు, సచివాలయాలు తీసేయడం కానీ ఇవన్నీ. కానీ తీస్తే ఏమవుతుందని ఆయనకి తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఆయన ఇంకా సంశయంలో ఉన్నారు, అది తేల్చుకోవాలి. సూపర్ 6 హామీలు కూడా ఇప్పుడు ఒక సవాల్గా మారబోతున్నాయి బాబు గారికి. అంటే పింఛన్ అయితే అమలు చేసి